coming back to Rajamouli garu and his approach, I just wonder, and as a media observer, ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్ద భారీగా తీసిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? బడ్జెట్ పెంచుకోవడమా, ఇంకా మల్టీ స్టార్ తీయడమా, అంటే 3 స్టార్స్ పెట్టి తీయడమా, లేకపోతే బికాజ్ ఇప్పుడు హిందీ తెలుగు ఇవి కూడా చెప్పేశారు. ఇదివరకంటే ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్కి వెళ్తాట, మన డైరెక్ట్ హిందీలో కూడా తీస్తున్నట్ట, హీరోయిన్కి వచ్చింది అనేవారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ ఏమిటి? ఆయనే క్రియేట్ చేస్తున్న పాత్వేకి ఆయనకు ప్రమోషన్ ఏంటి? ఎక్కువ డబ్బులా, ఎక్కువ రెస్పెక్ట్, ఇంకా ఏమొస్తుంది? See, the point is, as a creative person, he will keep on pushing boundaries and ఏమంటారు దాన్ని, అట్ ద స్పీడ్, ఇందులో ఏ స్పీడ్లో వర్క్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడో. బట్ తను జేమ్స్ కెమెరాన్ might take 10 years, Rajamouli might take 5 years or 4 years. That depends on their own thing, you know. ఇంకోటి, Rajamouli reached a point where budgets are no longer a point. Any budget he makes, it will work out, which is what he proved consistently. అక్కడ నుంచి that's the baseline. అక్కడ నుంచి it doesn't make a difference anymore. ఎందుకంటే మీకు అది ఎప్పుడు నుంచి చేస్తుంటే దాన్ని ఆల్మోస్ట్ మగధీర నుంచి ఈజ్ డూయింగ్. మగధీర రామ్ చరణ్తో తీసి మర్యాద రామన్ లాంటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి, దెన్ ఆఫ్ కోర్స్ ఈగా హీస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ద లాస్ట్ 10 years అట్లీస్ట్, మేబీ మోర్. మగధీర ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. So I think for him today, if he really wants to do a film, he can do a 2,000 crore film. 2,000 crore అవసరమా లేదా అనేది వేరే పాయింట్. బికాజ్ మీకు ఎంత బడ్జెట్ ఎక్కువైతే అది మీకు రిటర్న్లో తగ్గుతూ ఉంటుంది. సో ఫైనలీ యూ స్పెండ్ వాట్ యూ థింక్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్. But if he wants to make a 2,000 crore costing film, he can easily do it. Yeah. Although we are talking pure economics, I want to refer to a film that you raved about a while back. 127 hours. You remember that film? అసలు స్టార్ లేదు, కాస్ట్ లేదు, ఒక్కడు ఒక దీనిలో ఇరుక్కుపోయి వాడిది ఆ సినిమాని అద్భుతంగా చూసాం, అబ్బురపరిచినట్టు. ఐ డోంట్ నో వాట్ ఇట్ కలెక్టెడ్ సార్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హౌ డు యూ కంపేర్ a story like that which has very few characters, nothing actually, and a massive project like SS Rajamouli project? కానీ బెటర్ ఎగ్జాంపుల్ ఇస్ కాశ్మీరీ ఫైల్స్ ఫర్ మీ. Okay, మన దగ్గర మన ఇండియాలో సేమ్ అదే టైంలో రిలీజ్ అయింది. రైట్, 1 week తేడాలో వచ్చినట్టు ఉంది RRRకి కాశ్మీర్ ఫైల్స్కి. సో కాశ్మీరీ ఫైల్స్ యాక్చువల్లీ రాధేశ్యామ్తో వచ్చింది, 2-3 weeks. కాశ్మీర్ ఫైల్స్ అంటే అది నాకు తెలిసి ఒక మన RRRకి ఒక రోజు షూటింగ్ బడ్జెట్లో తీసి ఉంటుంది. 1 or 2 days బడ్జెట్, 1 or 2 days షూటింగ్ కాస్ట్ ఉంటుంది ఇది కాశ్మీర్ ఫైల్స్. మొత్తం బడ్జెట్. దట్ డిడ్, ఐ థింక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి RRR కన్నా ఎక్కువ చేసింది అనుకున్నా హిందీలో. ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లేదని అంటలేదు, యూనో. బట్ దట్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎవెన్చువలీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్కి ఉన్న లాంటి బేస్ ఆడియన్స్ ఆబ్వియస్లీ వెరీ డిఫరెంట్ ఉంటారు. RRR చాలా డిఫరెంట్ ఉంటారు. చాలా తక్కువ కాస్ట్లో చేసి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించడం అనేది మీరు ఒక క్రెడిట్ అనుకుంటే, అసలు ఇండియాలో అసలు అలాంటి బెంచ్ మార్క్ బడ్జెట్ లేదు అనుకునే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి స్టిల్ టు మేక్ ఇట్ వర్క్, ఐ థింక్ ఇస్ అ బిగ్గర్ అచీవ్మెంట్. రైట్, దిస్ ఇస్ కన్విన్సింగ్. యా రిస్క్ ఇస్ మచ్ హెవియర్. రిస్క్ ఇస్ హెవీ. ఇక్కడ దేర్ ఇస్ నథింగ్, నో బెంచ్ మార్క్ కాబట్టి అబ్సల్యూట్లీ అది ఏ వస్తే అదే ప్రసాదం. So the courage to do a high budget film is much bigger than to do a small film. So in other words, this is a chance phenomenon. That is a deliberate, created, conscious phenomenon. Yes. That's the big difference. మీరు ఒక పెద్ద కంట్రీకి వార్కి వెళ్ళటానికి డైరెక్ట్ కానీ లేకపోతే చిన్న బొరిలో తీసుకుని ఎవడో చూడకుండా వెనకాల నుంచి పొడిచి వెళ్ళిపోవడానికి ఉన్న డిఫరెన్స్ అది. Brilliantly analyzed. So, by the way, I mean Kashmir Files director ever sir, mana ine kada Agnihotri, Vivek Agnihotri. Yeah. So what you are saying in other words is Vivek Agnihotri may or may not be able to create the same phenomenon consistently, but an SS Rajamouli can choose to create a phenomenon like that. Yeah, correct. Consistently. So నేను చాలా సార్లు because I'm heavily influenced by Ayn Rand, you know, and Ayn Rand లాంటి క్యారెక్టర్స్ కానీ ఒక వరల్డ్ అనేది రియల్ లైఫ్లో ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా అనేది ఇట్స్ నో వన్ కెన్ ఎవర్ సే. ఎందుకంటే షీ క్రియేటెడ్ ఎ వరల్డ్ అండ్ డిజైన్ క్యారెక్టర్స్ టు సెల్ ఎ సర్టన్ ఫిలసాఫికల్ ఐడియా, యూనో,
which is what actually the objective of Ayn Rand's books. దాంట్లో నేను చాలాసార్లు కలిసాను కొంతమంది. Their characters like Howard Rock, Fountainhead books like Gail Wine and Ellsworth Toohey ఇలాంటి వాళ్ళు చూసాను. బట్ దే దెమ్సెల్వ్స్ డోంట్ నో, ప్రాబ్లీ వాళ్ళకి అర్థం కూడా అవుతుంది నేను చెప్తే మేము ఫౌంటైన్హెడ్లో క్యారెక్టర్ లాగా ఉన్నాం అని, యూనో. బట్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ థింక్ ఐ హవ్ సీన్ హోవర్డ్ రాక్ ఇన్ రాజమౌళి. యూనో, అతను హోవర్డ్ రాక్లో మాట్లాడు, హోవర్డ్ రాక్ లాగా ఈ మైట్ నాట్ గివ్ లాంగ్ లెక్చర్స్ అబౌట్ వాట్ హీ థింక్స్ అండ్ వాట్ హీ సేస్ అండ్ బ్లా 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 బ్లా, నో. But what he does is creating that eventual impact on the whole thing. Work impact is about the visual aspect, which is the building. Second impact is the impact on the economy of the industry, economy of the country sometimes in very strange ways. There's politicians who will say something, tanda cinema lo dialogue తీసుకునో లేకపోతే ఇలాంటి aspects. So this kind of a cultural, financial and overall impact on so many zones, right, is what only a person like Howard Rock can do. Right. Howard Rock అది ఆలోచించి చేసాడు, డెలిబరేట్గా డిజైన్ చేసింది ఇది Ayn Rand బుక్లో. అది రాజమౌళి ఆలోచిస్తాడా లేదా, లేకపోతే ఆలోచించినా కూడా ఎవరికి చెప్పకుండా తన లోపల దాచుకుంటాడా అనేది లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. సో విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ రాజమౌళి ఈజ్ నాట్ అన్ overt Howard Rock like in Fountainhead, but is a covert Howard Rock, and that is actually much more difficult than being overt. Overtగా చేసేవాళ్ళు ఎవరు రాజమౌళి అని సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్స్ లేదు, because he is not taking conflict with anybody or anything. I never heard a single controversial element about him till today. తను అన్నాడా, తన గురించి ఎవరన్నా అన్నారా అనే ఆస్పెక్ట్ అనేది, did you notice? I never heard a single controversial aspect about Rajamouli in any which way in all these years, which is not a joke considering the state he's in. Yeah. So in other words, sir, ఒక మెటాఫిజికల్ యాంగిల్ కూడా ఉంది ఇందులో. మీరు కాన్షియస్గా ఆబ్జెక్టివిజంతో అని అంటున్నారు, బట్ వేర్ యూ మూవ్ అవే అండ్ యూ లెట్ థింగ్స్ ఫ్లో అండ్ యూ డోంట్ హ్యావ్ ద నెసెసిటీ టు put that I cult or my brand cult, but you just allow what is necessary to happen through you. Yeah. That is a reluctant messiah, in the words of Richard Bach. So Rajamouli garu, from what you are describing, is doing what is required and stepping aside. Yes, for his project. Yeah, correct. And letting things happen. Yeah. చాలా వరకు see, I am very sure he exactly knows what is happening, what is going to happen. Knows, okay. 100% he knows, because అది లేకపోతే మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? కరెక్ట్. See, he's a person who will feel guilty. He's a person who will feel a very emotional guy. Yeah, he's probably the most simplest living person I've seen in my life. Sensitive గా ఉంటారు చాలా. No, sensitive okay. Simple living అనేది నాకు తెలిసి రాజమౌళి కన్నా సింపుల్ అయితే మహాత్మా గాంధీ, మై డేవిడ్ డేవిడ్. You know, he comes to Bombay, he comes in Innova car, ఎవరు లేకుండా ఒకటి తిరుగుతూ ఉంటాడు. And if you see his place where he lives in, you'll be shocked. It's like a middle class apartment, absolutely nothing, and not because he wants to live, because his mind doesn't really seek something more, seek something other than what his passion is. It stops at it. అది అలా ఉండాలా, అలా ఉంటే కరెక్ట్ అని కూడా నేను అంటలేదు. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్, యు నో. So the point is that reflects in him with the way he speaks in on the dais, on the stage or whatever. It exactly the same thing reflects.